మైకిల్ మూవీ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో లేదు, ఇంగ్లీష్ లో అండ్ హిందీలో ఉంది. నేనైతే ఇంగ్లీష్ లోనే చూసా, ఇంగ్లీష్ లోనే చూడాలి. ఇక మూవీ చూసాక నాకైతే బాగుంది. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన మైకిల్ జాక్సన్ బయోపిక్ ఈ మూవీ. ఆయన స్టోరీ అందరికి తెలిసిందే, కానీ ఎలా తీశారు, ఎలా చూపించారు, ఎగ్జిక్యూషన్, ఇంపాక్ట్, హై ఫీల్ ఎలా ఇచ్చిందనేది ఇంపార్టెంట్. ఇవన్నీ భలే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్, స్టోరీ నరేట్ చేసిన విధానం, క్యారెక్టర్స్, క్యారెక్టర్ డిజైన్ అన్ని కూడా భలే ఉన్నాయి. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే హైలైట్ ఉన్నాయి. ఎండింగ్ లో అన్నారు ఇది పార్ట్ 1 దీనికి కంటిన్యూ ఉందని చెప్పారు. స్టార్టింగ్ రన్ టైం చూసి అనుకున్నా ఒక బయోపిక్ 2 hours ఉండడం ఏంటి అని. దాంట్లోనూ బయోపిక్ మైకిల్ జాక్సన్ గారిది 2 hours ఎలా అనుకున్నా, కానీ లాస్ట్ లో అనుకున్నట్టే జరిగింది. స్టోరీ కంటిన్యూడ్ అని దీనికి సీక్వెల్ ఉందని చెప్పారు. మైకిల్ జాక్సన్ రూపాన్ని, ఆ స్వాగ్ ని, ఆ స్టైల్ ని కంప్లీట్ గా, మేక్ ఓవర్ ని కంప్లీట్ గా తెచ్చేశారు స్క్రీన్ లోకి. జఫర్ జాక్సన్ కుమ్మౌతులేశాడు. మూవీలో యాక్టింగ్, కాస్టింగ్, వాళ్ళు పిక్ చేసిన ప్రతిదీ కూడా హైలైట్ ఉంది. అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. మూవీ మైకిల్ 8 years 10 years ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అవుద్ది. వాళ్ళ ఫాదర్ అనుకున్న గోల్ ని అతను రీచ్ అవ్వకపోవడంతో చిన్నప్పటి నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ పిల్లల మీద చూపెట్టడం, అతని గోల్స్ ని, అతని ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళ పిల్లల మీద రుద్దడం. చాలా తక్కువ ఏజ్ లోనే మైకిల్ స్టార్ అవ్వడం. జాక్సన్ 5 అనే కాన్సర్ట్ తో స్టార్ట్ అయ్యి మైకిల్ అప్పటికే స్టార్ అవుతాడు. తర్వాత సోలోగా మ్యూజిక్ పాడి, డాన్స్ చేసి, ఎన్నో టెరిఫిక్ ఆల్బమ్స్ చేసి ప్రపంచమంతా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటాడు. తర్వాత అతని పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ ప్రెషర్, ఎన్నో సర్జరీస్, ఇలా వీటి చుట్టూ ఉంటది పార్ట్ 1. సినిమా స్టార్టింగ్ నుంచి హుక్ చేస్తుంది. ఆ మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతారు ఇమ్మీడియట్ గా. మంచి మంచి సీన్సెస్, మైకిల్ జాక్సన్ క్యారెక్టరైజేషన్ తో చాలా బాగా ఎంగేజ్ చేసింది మూవీ. ప్రొసీడింగ్స్ చాలా బాగున్నాయి. రైటింగ్, క్యారెక్టర్స్ డిజైన్, ఎమోషనల్ బ్యాలెన్స్ అన్ని బాగున్నాయి. అసలు సోషల్ మీడియా లేని రోజుల్లోనే బిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ అతని కాన్సర్ట్ కి వచ్చి ఒర్రి ఆయనను చూసి ఆరాటం, ఆతృత వీటి వల్ల కళ్ళు తిరిగి పడిపోయేవారు. అసలు ఆయన లైఫ్ ఎలా గడిచింది, ఎలా వెళ్ళింది, ఆయన లైఫ్ లో ఏమేమి జరిగాయి, ఇవన్నీ కూడా మూవీలో అలా చెప్పినట్టు చెప్పినా కూడా మనకు అన్ని తెలుసు కాబట్టి అలా ఫ్లో అనేది మిస్ అవ్వం. కొంచెం లాంగ్ రన్ టైం వచ్చినా, 4 hours వచ్చినా కూడా అంతా ఒకటేసారి వదిలేస్తే బాగుండు. ఇంపాక్ట్ వేరేలా ఇచ్చేది. ఇంకా ఎంత రన్ టైం అయినా మైకిల్ జాక్సన్ స్టోరీ చూడని వాళ్ళు ఉంటారు, అందరు చూస్తారు. ఇక ఇలా తీస్తే మటుకు డెఫినెట్ గా మిస్ అవ్వరు. మైకిల్ సాంగ్స్ కంపోజిషన్, ఆ లిరిక్స్ రైటింగ్, ఇదంతా ఐడియా ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయ్యాయి, ఆయన రాసిన సాంగ్స్ లిరిక్స్ కూడా మొత్తం ఫిలాసఫికల్ వేలో ఉంటది. ఇదంతా ఐడియా ఎలా వచ్చింది, కొన్ని స్పెషల్ సౌండ్స్, సౌండ్ ఎఫెక్ట్స్, ప్రాక్టీస్, షూటింగ్, మార్కెటింగ్ ఇదంతా చూపిస్తారు ఇందులో. ఇక సాంగ్స్ గానీ, కాన్సర్ట్ అప్పుడు డాన్స్ గానీ ఇవంతా మామూలుగా ఇవ్వదు. లాస్ట్ 15 to 10 minutes ఆఫ్ కాన్సర్ట్ సీన్సెస్ తో దద్దరిల్లిపోయింది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జాఫర్ జాక్సన్ ఫ్యామిలీ మెంబరే కాబట్టి అచ్చం మైకిల్ జాక్సన్ ని చూసినట్టే అనిపించింది. డాన్స్ మూవ్స్ గానీ, సింగింగ్ స్టైల్ గానీ, ఫ్లెక్సిబుల్ స్కిల్స్ అన్ని కూడా అసలు ఏ మాత్రం ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు, చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇక రిమైనింగ్ అందరూ ముందే చెప్పాక కాస్టింగ్, పిక్ చేసిన ప్రతి ఒక్కరు హైలైట్ అని. బీజిఎం, సాంగ్స్ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మూన్ వాక్ అప్పుడైతే మంచి హై ఇచ్చింది. ఇక మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే హైలైట్ అని చెప్పొచ్చు. మొత్తానికి మైకిల్ నాకైతే బాగుంది మూవీ. మీకు కూడా నచ్చచ్చు, ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరిది మైకిల్ మూవీ రివ్యూ గురించి. మూవీ అయితే ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.